హలో, వచ్చేసారా? ఓకే, వెయిట్ చేయండి, వస్తున్నాను. మేడం మీరు... నేనే కాల్ చేశాను, ఎంయూపీ కాలనీ వెళ్ళాలి. అలాగే మేడం. మేడం మీరు రైటర్ వైజయంతియే కదా? తెలుసా మీకు? తెలుసా ఏంటి మేడం, మీ 49 నావెల్స్లో 48 చదివేశాను. ఇంకా ఒకే ఒకటి ఆ 3 నేరాల బుక్ మాత్రం అసలు దొరకట్లేదు మేడం. అది అవుట్ ఆఫ్ కాపీ బాబు. మీ దగ్గర కాపీ ఉంటుందిగా, నాకు ఇస్తారా మేడం? ఉందిలే, తప్పకుండా ఇస్తాను. థ్యాంక్స్ మేడం. ఆ పెయింటింగ్లో ఉన్నది ఎవరు మేడం? ఆయన నా హస్బెండ్ బాబు. సూపర్గా ఉంది మేడం. ఆయన గిఫ్ట్గా ఇవ్వబోతున్నారా? ఆయన ఒక యాక్సిడెంట్లో చనిపోయారు బాబు. సారీ మేడం. ఆ బాబు, కొంచెం బండి ఆపు. ఏదైనా ప్రాబ్లమా మేడం? ఏం లేదు, నువ్వు వెళ్ళు బాబు. హలో సార్, నేను కాల్ టాక్సీ డ్రైవర్ని మాట్లాడుతున్నాను. మీ ఇంటి ముందే ఉన్నాను సార్. అమ్మా సుశీల, కాల్ టాక్సీ వచ్చిందమ్మా, త్వరగా రెడీ అయ్యారా అమ్మా? చూసింది చాలు మిస్టర్, వెళ్దామా? ఇంతకు ముందు ఎప్పుడు అమ్మాయిల్ని చూడనే లేదా? చూశాను, కానీ మీలాంటి అందమైన అమ్మాయిలు ఎప్పుడూ కానీ కనిపించరు. అందమైన అమ్మాయి అయితే మింగేసేలా చూడాలా? మింగేటట్టు చూడడం తప్పే, కానీ నేను నా మనసులో ఉన్న అమ్మాయిని చూస్తున్నాను. ఇలా మాట్లాడి అమ్మాయిల్ని లైన్లో పెడతారు. లవ్ చేసిన తర్వాత చూసి చూడనట్టు వెళ్ళిపోతారు. చూసి చూడనట్టుండే విషయంలో ఆడవాళ్ళదే ఫస్ట్ ప్లేస్ అని పోయిన వారం ఒక సర్వేలో తేలింది. ఆ సర్వే చేసింది మగాడై ఉంటాడు. మగాడే, ఒక అమ్మాయి వల్ల బాధింపబడిన మగాడు. అమ్మాయికి టైం బాగాలేదనుకుంటాను. సారీరా, ఫోన్ మర్చిపోయి ఇంట్లో పెట్టేశాను, అందుకే నువ్వు కాల్ చేసినప్పుడు తీయలేకపోయాను. ఇంతసేపు గొడవపడి ఇప్పుడు సారీ చెప్తున్నావా? నేను కోపంగా ఉన్నాను. జాగ్రత్తగా వెళ్ళు. సరే. బాగా లేట్ అయింది. అవునే. ఇదిగో బండి వచ్చేసింది. వచ్చిందేంటి? ఏయ్, నీ లవర్ రాలేదా? తన రూమ్మేట్ కొంట్లో బాలేదట, హాస్పిటల్ కి తీసుకెళ్ళి. రాకపోవడం ఏంటి? చూస్తూ ఉండండి, వెనకాలే వస్తాడు. భరత్ గురించి మీ నాన్నతో మాట్లాడతానన్నావు, మాట్లాడావా? తను ఒప్పుకుంటారో లేదో అని పోస్ట్పోన్ చేస్తూ వస్తున్నాను. భరత్ మీ నాన్నకు తెలిసిన వాడే కదే. తను డ్రైవర్ గానే తెలుసు, కానీ నేను పెళ్లి చేసుకుంటానంటే ఎలా రియాక్ట్ అవుతారో తెలియడం లేదు. ఒప్పుకోలేదంటే ఏం చేస్తావే? ఏం చేస్తుంది? ఇప్పుడు జరిగినట్లుగా పారిపోయి పెళ్లి చేసుకుని రిసెప్షన్ ఇస్తుంది. ఓకే బాయ్. ఓకే బాయ్. వస్తానే. బాయ్. ఓకేనే.